హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ శారీకి కుచ్చులు కడదాం. శారీ కలర్ ఇది. శారీ పళ్ళు కలర్ చూడండి, ఇలా వస్తుంది పళ్ళు. దీనికి నేను ముందే కుచ్చు కట్టి పెట్టుకునేసాను. ఆ కుచ్చులు చూపిస్తాను. 100 దారాలు వేసాను. వీటికి 100 దారాలు వీటికి వేసాను. కుచ్చు కట్టి పెట్టుకున్నాను నేను ముందే. అవి ఇవ్వండి. శారీలో 2 కలర్లు కాబట్టి నేను సపరేట్గా కట్టి పెట్టుకున్నాను. ఇవి అయితే 100 దారాలు వేసాను నేను. 100 దారాలకి కాటన్ దారానికి కుచ్చులు కట్టి పెట్టుకున్నా ముందుగానే. ఈ శారీకి కావలసిన పూసలు ఇవి ఇలా వస్తాయి. ఈ డిజైను ఇవి కట్టి చూపిస్తాను నేను. కుచ్చులు ఎలా కట్టాలో. కాటన్ దారం 6 ఇట్లా వరుసలు తీసుకున్నా నేను. దీన్ని ఇప్పుడు వెనక నుంచి ఇలా తీసుకొని ఇలా ముడేసింటాం కదా కాటన్ దారానికి వెనకాల, సేమ్ అలాగే మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకొని మధ్యలోకి అదే ముడిపడిపోతుంది ఇట్లా టైట్గా. ఇప్పుడు మనం ఈ కుచ్చుని ఇలా వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత కుచ్చు ఇలా జరుపుకొని కరెక్ట్గా కుచ్చుకి ఈ పక్కన దారాలన్నీ కరెక్ట్గా నిండిపోయేలాగా ఇలా కుట్టుకోవాలి. ఇంకొక ముడి వేద్దాం గట్టిగా ఉండేదానికి. ఇట్లా వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీనికి పోసి ఇక్కడ వేస్తా. మళ్ళీ సేమ్ అలాగే ఇట్లా మధ్యలో లాక్కున్నామంటే ముడి పడిపోతుంది ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ముడి వేస్తా. దాని పక్కనగా కొంచెం ఒక్క రవ్వ గ్యాప్, ఎక్కువ లేకున్నా ఇంతే. ఇప్పుడు ఇంకొక కుచ్చు కుట్టి చూపిస్తాను చూడండి. ఇంతే సేమ్ అలాగే ఇట్లా ఈ దారం మధ్యలో నుంచి ఇలా తీసుకున్నామంటే సరిపోతుంది. దానికి ఒకే ఒక్క రవ్వ గ్యాప్ చూడండి. ఒక్క రవ్వే ఇచ్చాను నేను గ్యాపు. అక్కడ ముడి వేసుకుంటే ఇంకా గట్టిగా ఉంటుందని. ఇప్పుడు మళ్ళీ పూస దాని పక్కన కొంచెం దగ్గరగా అల్లనే తీసుకోవాలి ముడికి. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రవ్వ ముడి వేసుకోవాలా. అంతే. ఇప్పుడు ఈ టమాటా పింక్ ఇది ఈ కలర్ కట్టుకుందాం. సేమ్ అప్పుడే ఎలా కట్టామో అంతే ఇది కూడా. మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి అక్కడ ఒక ముడి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ పూస. తర్వాత ఒక్క రవ్వ గ్యాప్ ఇచ్చి మనం ఆ ముడిని వేసుకోవాలా.